హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ ట్రిగ్నామెట్రీ అండ్ అందు నుంచి టాపిక్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ అన్ యాంగిల్ ఈస్ కాల్డ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దాని లెక్కనే కన్సిడర్ ఒక మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుందాం. A, B and C, right angle triangle. Consider a right angle triangle ABC. Angle at B దగ్గర 90 degrees. సో దీనికి మనం యాంగిల్ ఏ ఇక్కడ రాసుకుందాం. దీనికి therefore sin A అంటే ఆపోజిట్ ఎంత? BC బై హైపోటెన్స్ AC. cos A అంటే అడ్జసెంట్ AB బై AC. ఇప్పుడు యూజ్ పైథాగరస్ థీరం. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం. డివైడింగ్ బై బోత్ సైడ్ AC స్క్వేర్ని ఈక్వేషన్ 1కి డివైడ్ చేస్తే AC స్క్వేర్ బై AC స్క్వేర్ అండ్ AB స్క్వేర్ బై AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ బై AC స్క్వేర్. AC స్క్వేర్కి AC స్క్వేర్ క్యాన్సిల్. దీన్ని మనం AB ప్లస్ AC హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, ప్లస్ BC బై AC హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు AB బై AC అంటే కాస్ ఏ అండ్ BC బై AC అంటే సైన్ ఏ. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఇందులో మనం 1 కాస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. దీన్ని మనం therefore sin A స్క్వేర్ సైన్ స్క్వేర్ A ప్లస్ కాస్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ 1. సేమ్ ఇలానే ఈక్వేషన్ 1ని డివైడింగ్ బోత్ సైడ్ AB స్క్వేర్. నెక్స్ట్ అంతే, జస్ట్ AB స్క్వేర్. ఈక్వేషన్ AC స్క్వేర్ బై AB స్క్వేర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ AB స్క్వేర్ బై AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ బై AB స్క్వేర్. క్యాన్సిల్. దీన్ని మనం AC బై AB హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ BC బై AB హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం దీంట్లో tan A అంటే ఎంత? tan ఆపోజిట్ BC బై అడ్జసెంట్ AB, BC బై AC అండ్ కాస్ అంటే ఎంత మనకు? కాస్ ఏ ఎంత? AB బై AC అండ్ సెక్ అంటే దీనికి ఆపోజిట్ AC బై AB. ఈ వాల్యూని సెక్ స్క్వేర్ A ప్లస్ 1 ప్లస్ సెక్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ BC బై AB అంటే tan స్క్వేర్ A. సో దీన్ని 1 ప్లస్ tan స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ సెక్ స్క్వేర్ A. సారీ, కనిపించలేదు. దెన్
థర్డ్ వన్, ఈక్వేషన్ ఏని మళ్ళీ సేమ్ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 1 ఏంది, AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 డివైడింగ్ both side BC square. AC square by BC square is equal to AB square by BC square plus BC square by BC square. BC square cancel. దీన్ని మనం AC by BC whole square and AB by BC whole square plus 1. సో మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. మళ్ళీ ABC 90 degrees. ఇప్పుడు tan A అంటే BC by AB, cot A AB by BC. Then sin A అంటే ఆపోజిట్ BC by AC, cosec A అంటే AC by BC. ఈ వాల్యూస్ AC by BC అంటే AC by BC cosec square A is equal to AB by BC cot square A plus 1. So therefore 1 plus cot square A is equal to cosec square A. మనకి ఫార్ములాస్. దెన్ సెకండ్ వన్, మనకు డూ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు మనం చేయబోయేది డూ దిస్. ఫస్ట్ వన్, sin C is equal to 15/17. Find cos C. సో therefore మనకు ఆల్రెడీ ఫార్ములా మనకు ఐడియా ఉంది. sin square C plus cos square C is equal to 1. దీని వాల్యూ ఎంత, 15/17 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ C is equal to 1. మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్ C. సో 15 into 15 అంతా మనకు 15 into 15 మనకు 225/17 into 70 289 plus cos square C is equal to 1. Cos square C is equal to 1 minus 25/289. Cross multiplication 289 minus 225/289 మైనస్ చేస్తే మనకు cos square C మనకు 64 వస్తుంది. 289 minus 225 అంటే 69, 289. cos C is equals root square root 289. cos C is equal to square root of 64 అంటే మనకు 8 వస్తుంది అండ్ సేమ్ 17. దెన్ ఇందు నుంచి నెక్స్ట్ ప్రాబ్లం tan X. సెకండ్ వన్, tan X is equal to 5/12. Find sec X. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, 1 ప్లస్ tan స్క్వేర్ A is equal to sec స్క్వేర్ A. మనకు tan వాల్యూ ఉంది. 1 ప్లస్ tan ఎంత, 5/12 హోల్ స్క్వేర్ అండ్ సెక్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సెక్. సో X ఇక్కడ X ఇది ఫార్ములా.
1 plus 5 into 5 25 plus 12 into 12 144 and 6 square x cross multiply 144 plus 25 by 144 is equal to 6 square x. 144 అంటే మనకు 69. సో 144 plus 25 69 169 by 144 and sec square x. sec x is equal to square root 169 144. సో దీనికి ఎంత 13 into 13 అంటే 169 13 by 12. And third one, cosec theta is equal to 25 by 7. Find cot theta. 1 plus cot square theta is equal to cosec square theta. మనకు ఆల్రెడీ cosec స్క్వేర్ వాల్యూ ఎంత 25 by 7. ఇది ఫార్ములా. ఇది 27 by whole square 1 plus cot square theta. So cot square theta is equal to 25 into 25 625 అంతే కదా. 625 by 49 minus 1 ఇటు ప్లస్ ఇటు వస్తే మైనస్ 625 minus 49 by 49 cot square theta is equal to ఎంత మన 25 పోతే 625 నుంచి 49 వెళ్తే 576 by 49 cot theta is equal to square root of 576 by 49. దీనికి 24 into 24 7 cot theta is equal 24 by 7. Then next మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది try this. ఫస్ట్ ప్రాబ్లం ఏమని ఇచ్చిండు, sin square 15 plus sin square 75 by cos square 36 plus cos square 54. మనం ఆల్రెడీ అంతకుముందు ఈ ప్రాబ్లమ్స్ చేసాం మనం. సో ఫస్ట్ ఇందులో నుంచి sin 75 తీసుకుందాం. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, sin 90 మైనస్ ఎంత 15, 90 మైనస్ 15 అంటే 75. సో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది, అంతకుముందు మనం ఈ ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు sin 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్. సో దీని ప్రకారం మనకు కాస్ 15 వస్తుంది ఇక్కడ. సో ఇందులో నుంచి మళ్ళీ 54 కాస్ 54. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, కాస్ 90 మైనస్ 36. సో మనకు సైన్ 36 సేమ్ ఫార్ములా. కాస్ 54 వాల్యూ ఇది రాసుకోవాలి, సైన్ 75 వాల్యూ ఇది రాసుకోవాలి. సో సైన్ స్క్వేర్ 15 ప్లస్ సైన్ 75 బదులు కాస్ స్క్వేర్ 15 బై కాస్ స్క్వేర్ 36 ప్లస్ కాస్ 54 బదులు మనం సైన్ 36 స్క్వేర్. ఇది మనం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్రకారం ఉన్నది కాబట్టి 1 బై ఇది కూడా 1 ఈజ్ ఈక్వల్ 1 ఆన్సర్. సెకండ్ వన్, sin 5 degrees cos 85 degrees plus cos 5 degrees and sin 85 degrees. సో therefore మనం ఇక్కడ నుంచి cos 85 తీసుకుందాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, cos 90 మైనస్ 5. సో cos 90 మైనస్ 5 అంటే మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ sin 5. దెన్ సెకండ్ వన్, ఇందులో నుంచి మళ్ళీ మనం ఏం తీసుకోవాలి, sin 85.
sin 85. దీన్ని sin 90 minus 5. సో cos 5. sin 5 cos 85 బదులు మనం sin 5 degrees అని రాసుకోవాలి. ప్లస్ cos 5 cos 5. sin 85 బదులు మనం ఏం రాసుకోవచ్చు? cos 5 degrees. సో sin square 5 degrees plus cos square 5 degrees into కదా. So value is 1. Then third problem. Sec 16 cosec 74 minus cot 74 and tan 16. సో మనం ఇక్కడ దీన్ని ఫస్ట్ ఇందులో నుంచి cosec 74ని తీసుకుందాం, మైనస్ కంటే బిఫోర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? cosec 90 మైనస్ 16గా రాసుకోవచ్చు మనం. సో cosec 90 మైనస్ ఎక్స్ అంటే ఏమన్నా వస్తుంది మనకు? సెక్ అని వస్తుంది. సెక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుందాం. సెక్ 16 అని వస్తుంది. దెన్ ఇక్కడ మనం cot 74 తీసుకుంటే 74 అయినా తీసుకోవాలి, లేకపోతే 16 రెండు సేమ్ ఉండాలి వాల్యూ. 74 మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? cot 90 మైనస్ 16, అంతే కదా. cot 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమో సార్? tan 16. ఈ వాల్యూస్ ఇందు sec 16కి sec 16. cosec 74 బదులు మనకు sec 16 మైనస్ cot 74 బదులు మనం tan 16 ఇంటూ tan 16. సో దీని ఎలా రాసుకోవచ్చు అంటే మనం sec square 16 మైనస్ tan square 16 వాల్యూ ఇస్ 1. ఎలా అంటే 1 ప్లస్ tan square a ఈజ్ ఈక్వల్ sec square a. ఇది ఫార్ములా దీని ప్రకారం. దెన్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో మనకు ఇచ్చిన వాల్యూ షో దట్ cot theta plus tan theta is equal sec theta and cosec theta అని మనం షో చేయాలి. ద theta వాల్యూ అనేది 0 నుంచి 90 degrees మధ్యలోనే ఉండాలి. సో LHS ఏమిచ్చారు మనకు? cot theta plus tan theta. సో దీనికి మనం కాట్ని cos theta బై sin theta అని రాసుకోవాలి. అండ్ tan theta అంటే మనకి ఏమొస్తుంది? sin theta బై cos theta. సో మనం దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే cos theta హోల్ స్క్వేర్ ప్లస్ sin theta హోల్ స్క్వేర్ బై sin theta ఇంటూ cos theta. sin theta ఇంటూ cos theta మనకు వాల్యూ రాలేదు. sin theta స్క్వేర్ ఈజ్ ఈక్వల్ cos theta is equal to 1 value. Therefore sin square theta plus cos square theta is equal to 1 value. So 1 by sin theta and cos theta. దీన్ని మనం 1 by sin theta into 1 by cos theta. 1 by sin అంటే ఎంత? cosec theta. 1 by cos అంటే sec theta. సో మనకు రావాల్సింది sec theta and cosec theta RHS. Then 14th problem. Example 14th problem. Show that tan theta plus tan power of 4 is equal to sec power of 4 theta minus sec square theta. theta వాల్యూ 90 degrees అని ఉండొద్దంట ఇక్కడ. సో LHS మనకు
టాన్ స్క్వేర్ టీటా ప్లస్ టాన్ పవర్ ఆఫ్ 4. ఇందులో నుంచి మనం ఈ రెండింటి నుంచి టాన్ స్క్వేర్ని కామన్ తీయవచ్చు. మనం టాన్ స్క్వేర్ టీటాని కామన్ చేస్తే 1 ప్లస్ టాన్ స్క్వేర్ అని వస్తుంది మనకు. టాన్ స్క్వేర్ ఇంటూ 1 టాన్ స్క్వేర్ అండ్ టాన్ పవర్ 4 అవుతుంది. 2 ఇంటూ 2 ప్లస్ 2 4. సో ఇప్పుడు 1 ప్లస్ టాన్, therefore 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ సెక్ స్క్వేర్ టీటా. మనం సెక్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ ఇంటూ సెక్ స్క్వేర్ టీటా. ఇప్పుడు దీన్ని టాన్ స్క్వేర్ని మనం మొత్తం కన్వర్ట్ సెక్లో కావాలి కాబట్టి టాన్ స్క్వేర్ టీటాని మనం ఏమని రాసుకోవచ్చు, సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇంటూ సెక్ స్క్వేర్ టీటా. సెక్ స్క్వేర్ పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఈ బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ ఆర్ యాడ్. మైనస్ సెక్ స్క్వేర్ టీటా RHS. Then last 15th problem, example 15. Prove that ఏమన్నా ప్రూవ్ చేయాలంటే స్క్వేర్ రూట్ 1 ప్లస్ కాస్ టీటా బై 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా అని ప్రూవ్ చేయాలి. టీటా అనేది మనకు 90 కంటే తక్కువ ఉండాలి, 0 కంటే ఎక్కువ ఉండాలి. సో LHS ఏమని 1 ప్లస్ కాస్ టీటా బై 1 మైనస్ కాస్ టీటా. సో దీనికి మనం మల్టిపుల్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై రూట్ 1 ప్లస్ కాస్ టీటా. దీంతో మనం దీనికి న్యూమరేటర్లో డినామినేటర్లో మల్టిపుల్ చేయాలి. 1 ప్లస్ కాస్ టీటా బై 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. సో 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా ఏమొస్తుంది మనకు, రూట్ 1 ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఏ మైనస్ బి అండ్ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. సో 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా, దీన్ని రూట్ 1 ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్, దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. దేర్ఫోర్ దీన్ని సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1. సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. 1 బై 1 ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ టీటా. రూట్ని కిందికి దీనికి దానికి సపరేట్ చేద్దాం. 1 ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ రూట్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. 1 ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా సపరేట్ చేస్తే 1 బై సైన్ టీటా ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా. 1 బై సైన్ అంటే కొసెక్ టీటా ప్లస్ 1 కాస్ టీటా బై సైన్ టీటా అంటే కాట్ టీటా. సో RHS. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో వేరేది మనం డిస్కస్ చేద్దాం.